ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. ఇంతకు ముందు ఇల్లు మొత్తం నందువి నావి ఫోటోలుండేవి. మేమిద్దరం జంటగా ఉన్న ఫోటో చూడాలంటే ఇప్పుడు ఒక్కటి కూడా లేదమ్మా. ఇంకా జంటేంటి నీ మొహం? విడాకులు తీసుకుని ఆ కళ్యాణ్ గారితో ఊరేగావు కదా. అమ్మా, నా మాటలు పూర్తిగా విను. నేను విడాకులు తీసుకున్నా నందుకి నా మనసులో ఎప్పుడూ గొప్ప స్థానం ఉంటుందమ్మా. నాది ఒక ఆరాధనే తప్ప ప్రేమ కాదు. ఎప్పుడైనా గతం గుర్తొస్తే ఆ జ్ఞాపకాలు తలుచుకుంటూ చూడ్డానికి ఒక ఫోటో ఉండాలని తీసుకున్నాను తప్ప నాకు వేరే తప్పుడు ఉద్దేశం ఏం లేదమ్మా. గురువింద కబుర్లు చెప్పకు. నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను. పరాయి వాళ్ల భర్తతో ఈ విధంగా ఫోటో తీయించుకోవటమే తప్పు. వెంటనే వీటిని డిలీట్ చేయి. వద్దమ్మా, నేను వీటిని ఎవ్వరికీ చూపించను. నువ్వు కూడా చూడ్డానికి వీల్లేదు. నువ్విలా ఫోటో తీసుకున్న సంగతి నందుకి కాని సిద్ధుకి కాని తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? అందరి చేత తిట్లు తిని నీకు అలవాటైపోయిందేమో కాని ఇంట్లో కేకలు అరుపులు విని విని నాకు గుండె దడ పెరిగిపోతోంది. ఎన్ని రోజులుంటావో తెలియదు కాని ప్రతిరోజు ఒక గొడవ గోలంటే మా వల్ల కాదు. ఏంటే చూస్తున్నావు? డిలీట్ చేస్తావా చేయవా? డిలీట్ చేయి. చేస్తానమ్మా. చెయ్యి. చేసేసానమ్మా. నందునే కాదు, ఇక మీదట ఈ ఇంట్లో ఎవ్వరిని ఫోటోలు తీయడానికి వీల్లేదు. నీ జ్ఞాపకాల్లో ఈ కుటుంబం ఉండకూడదు. నా ఫోన్లో ఫోటోలు డిలీట్ చేయగలవు కానీ నా బ్రెయిన్లో ఉన్న ఆలోచనలు మాత్రం టచ్ చెయ్యలేవమ్మా. ఏంటి రేపు ఆర్గానిక్ డేనా? అదేండే పప్పా, నేనెప్పుడు వినలేదు. మా స్కూల్కి హాలిడే ఉంటుందా? ప్రతి డేకి స్కూల్కి హాలిడే ఉండదు. ఆర్గానిక్ డే అంటే రేపు అందరూ ఆర్గానిక్ వస్తువులతోనే మన రోజు మొత్తం గడపాలి. అంటే ఏంటో నాకు అర్థమయ్యేలా చెప్పు పప్పా. ఆర్గానిక్ వస్తువులు అంటే న్యాచురల్గా దొరికేవి అని సిద్ధు. పేస్ట్కి బదులు వేప పుల్లలు, షాంపూకి బదులు కుంకుడుకాయలు, ప్లేట్స్కి బదులు అరిటాకుల్లో భోజనం చేయడం. అరిటాకులో భోజనం ఓకే కానీ ఈ వేప పుల్లలు కుంకుడుగాయలు నా వల్ల కాదు. లాస్ట్ టైం పుట్టినరోజుకి వాటితో స్నానం చేస్తే నా కళ్ళు మొత్తం మండిపోయాయి. చాలాసేపటి వరకు తగ్గలేదు. ఆ మంట మంచిదే సిద్ధు, దానివల్ల కంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది. అయితే నువ్వు రోజు కళ్ళలో వేసుకో, నాకు చెప్పొద్దు. తప్పు సిద్ధు, అలా అనకూడదు. సంవత్సరం మొత్తం కాకపోయినా అట్లీస్ట్ ఒక్క రోజైనా ఇలా చేస్తే చాలా మంచిది. సరే అమ్మా, నువ్వు పప్ప అమ్మమ్మ మీరంతా ఫాలో అవ్వండి. నన్ను మాత్రం వదిలేయండి. నేను చిన్నపిల్లాని కదా, నాకు ఇలాంటివి ఉండవు. అలా ఏం కాదు, అసలు చిన్నపిల్లలే ఫస్ట్ చేయాలి. అప్పుడే పెద్దయ్యాక అలవాటు అవుతుంది. పప్ప, నైట్ టైం ఫోన్ చూడకూడదని తెలీదా? ఊరికే ఫోన్ చూసి ఇలాంటి డేల గురించి చెప్పడం ఎందుకు? ఇది మంచి విషయమే కదా, మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సాక్షి, మార్నింగ్ అంతా రెడీ చేయి. అమ్మా, ఇవన్నీ చేస్తే నాకు స్కూల్కి వెళ్ళడానికి లేట్ అవుతుంది. కావాలంటే ఇంకో రోజు ఎప్పుడైనా చేస్తాను. ప్లీజ్ ఈసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. నీకు లేట్ అవ్వకుండా నేను ఉదయాన్నే లేపుతాను కదా. నువ్వు ఇంకా పడుకోలేదా అమ్మమ్మ? వాటర్ బాటిల్ ఇవ్వడానికి వచ్చాను. నువ్వు తొందరగా పడుకో, లేదంటే నిద్ర సరిపోదు. ఆంటీ,
కుంకుడుకాయలు ఎక్కడున్నాయి? వంటింట్లో ఏదో డబ్బాలో ఉండాలమ్మా. పదండి చూద్దాం. మళ్ళీ మార్నింగే వెతుక్కోవాలంటే చాలా కష్టమైపోతుంది. ఏంటన్నా ఏమైంది? అంతా నీ వల్లే పప్పా. ఇంకోసారి ఫోన్ చూసి ఇలాంటి డేల గురించి చెప్తే బాగుండదు. పడగా ఆ, మనం అడిగిన వెంటనే ఒప్పుకొని ఇప్పుడు నో అని ఎలా అంటారు? నువ్వు ఒకసారి మాట్లాడి చూడాల్సింది. రేపే కదా లాస్ట్ డేటు. ఇప్పటికిప్పుడు మనం మాత్రం ఎలా అరేంజ్ చేస్తాం? అదేం తక్కువ అమౌంట్ కాదు. సరేరా, మనం చేయగలిగిందంతా చేశాము. ఆ తర్వాత అంతా దేవుడి దయ. ఛా! చందు, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? సమాజంలో ఎవ్వరికి బాధ్యత లేదు మావయ్య. ఒకరికి మంచి చేయడానికి ముందుకు రారు, కానీ పబ్లిసిటీ అంటే మాత్రం ప్రాణం ఇచ్చినంత ఓవర్ యాక్షన్ చేస్తారు. చేసేవన్నీ తప్పుడు పనులు, కానీ అందరి ముందు పెద్ద మనుషుల్లా కటింగ్ ఇస్తారు. ఎంతో కష్టముంటే తప్ప చెయ్యి చాచరని తెలిసి కూడా ఎందుకు మాట తప్పుతారు? వీళ్ళని మనుషులు అండం కన్నా మూర్ఖులు, దుర్మార్గులు అంటే బెటర్. చందు, ఆవేశపడకుండా అసలేం జరిగిందో చెప్పు. ఏం లేదు మావయ్య, కొంతమంది బ్లైండ్ పిల్లలకి ఆపరేషన్ చేయించడానికి ఒక ఆర్గనైజేషన్ ముందుకొచ్చింది. ఆ, మీడియా వాళ్ళని పిలిచి చాలా హడావిడి చేశారు. వాళ్ళ మాట నమ్మి నేను కూడా నాకు తెలిసిన అనాథాశ్రమంలో పిల్లల్ని సర్జరీకి రెడీ చేయించాను. వాళ్ళు చెప్పిన ప్రకారమే ఈరోజు ఆపరేషన్ జరగాల్సింది. కానీ ఇప్పుడు వాళ్ళు అంత డబ్బు అరేంజ్ చేయడం మా వల్ల కాదు అని చేతులెత్తేశారు. ఎంత ఖర్చు అవుతుంది? ఒక 25 లక్షలు మావయ్య. పాపం చూపు లేని పిల్లలు. సర్జరీ జరిగిన తర్వాత ఈ లోకాన్ని చూడాలని ఎన్నో కలలు కనుంటారు. కానీ ఆ కలలన్నీ ఇలా చీకట్లో కలిసిపోతాయని అనుకోలేదు. నేనేమో గుడ్డిగా ఆ ఆర్గనైజేషన్ మాటలు నమ్మి అందరిలో లేనిపోని ఆశలు నింపాను. ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో, సర్జరీకి డబ్బు ఎలా అరేంజ్ చేయాలో నాకు తెలియడం లేదు. పిల్లల గురించి, వాళ్ళకిచ్చిన మాట గురించే ఆలోచించావే. ఈ మావయ్యను ఎందుకు మర్చిపోయావయ్యా? నువ్వు చేసే ఏ పనైనా సరే నా సహకారం ఉంటుందని చెప్పాను. మంచి చేయడానికి ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉంటానని మాటిచ్చాను. అలాంటిది డబ్బు కావాలని నన్నెందుకు అడగలేదు? అంటే అంత పరాయివాణ్ణి అయిపోయానా? పరాయి అని కాదు మావయ్య. లాస్ట్ టైం మా హనీమూన్ కోసం ఇచ్చిన డబ్బుని పిల్లల ట్రీట్మెంట్ కోసం ఉపయోగించాను. అందుకే మళ్ళీ మీకు చెప్పి డబ్బులు అడగడం అంటే అదోలా ఉంది. నువ్వు అడిగేది మంచికే కదా, దానికి మొహమాటం ఎందుకు? నువ్వు చేసే సేవలో నన్ను కూడా భాగస్వామిని చేసుకోవయ్యా. కొద్దో గొప్పో నాకు కూడా పుణ్యం దక్కుతుంది. కొద్దో గొప్ప కాదు మావయ్య, మొత్తం మీకే దక్కాలి. నేనేం చేసినా మీకోసమే. ఇన్ని రోజులు నువ్వెక్కడుంటున్నావంటే మా మావయ్య గారింట్లో ఉంటున్నానని చెప్పేవాణ్ణి. ఇక నుండి గుళ్ళో ఆ దేవుడి నీడలో ఉంటున్నానని గర్వంగా చెప్పుకుంటాను మావయ్య. లే, ఏమిటయ్యా ఇది? ఏదో అభిమానం కొద్దీ అంటున్నావు కానీ నువ్వు చేసిన సాయం ముందు, సంఘ సేవ ముందు ఉడతా భక్తి లాంటి ఈ దానం చాలా చిన్నదయ్యా. ఉండు, ఇప్పుడే మన అకౌంటెంట్తో మాట్లాడి డబ్బులు అరేంజ్ చేయమని చెప్తాను. సరే మావయ్య, థ్యాంక్ యూ సో మచ్.
ఈరోజు కుంకుడుగాయల రసంతో బాత్ కదా, మర్చిపోయాను. ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి. ఎక్కడికి సార్ ఎస్కేప్ అవుతున్నారు? నేనేం ఎస్కేప్ అవడం లేదు, స్కూల్కి రెడీ అవడానికి వెళ్తున్నాను. నిన్ను రెడీ చేయడం కోసమే ఈ ప్రిపరేషన్. అటు వెళ్ళడం కాదు, ఇటురా. అయ్యో అమ్మా, నీకు నిన్న నైట్ చెప్పడం మర్చిపోయాను. ఈరోజు స్కూల్లో స్పెషల్ ప్రేయర్ ఉంది. బస్ కూడా ఎర్లీగా వస్తుంది. ఈ కుంకుడుగాయలతో స్నానం చేస్తే చాలా లేట్ అవుతుంది. రేపు చేస్తాను. సారీ సిద్ధు, నువ్వు కష్టపడి చెప్పిన అబద్ధం వర్కౌట్ కాలేదు. వేరే చెప్పు వింటాను. అబద్ధం కాదమ్మా, నిజం. ఈరోజు లేట్ అవుతే నా పేరెంట్స్గా మీకే బ్యాడ్ రిమార్క్ వస్తుంది, చూసుకోండి. దాని గురించి నువ్వేం టెన్షన్ పడకు సిద్ధు. నేనొచ్చి మీ ప్రిన్సిపాల్తో మాట్లాడతాను. ఒకవేళ నా మాట వినకపోతే హరిప్రసాద్ గారితో చెప్పిస్తాను. నువ్వు ఎవరితో చెప్పించినా నేను మాత్రం ఈరోజు కుంకుడుగాయలతో స్నానం చేయను. ఏ సిద్ధు, తప్పు సిద్ధు. కుంకుడుకాయల వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో రాత్రి చెప్పాను కదా, మర్చిపోయావా? కాదు, నిద్రపోయాను. ఈ కుంకుడుకాయ స్నానం చేస్తే హెయిర్ ఒత్తుగా అవుతుంది, డాండ్రఫ్ కూడా రాదు. నా హెల్దీ హెయిర్ కి సీక్రెట్ అదే తెలుసా? అయితే ఆ సీక్రెట్ నీ దగ్గర ఉంచుకో పప్పా, నాకు మాత్రం వద్దు. ఏయ్ రేయ్ సిద్ధు, ఏ సిద్ధు, సిద్ధు. సిద్ధు, సిద్ధు. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది. ప్రేమ ప్రేమ దొరికేశావు. అమ్మా వద్దమ్మా, ఈ కుంకుడుగాయ జ్యూస్ వల్ల కళ్ళు మండిపోతాయి. స్కూల్కి వెళ్తే బోర్డు మీద లెటర్స్ కూడా కనబడవు. ఈ జ్యూస్ కంటికి జుట్టుకి కూడా మంచిదని చెప్పాను కదా. నీకే నువ్వన్నీ చెప్తావు. నైట్ నువ్వు ఫోన్ చూడడం వల్లే నాకు ఈ టార్చరు. 2 నిమిషాల్లో అయిపోయే పనికి ఎందుకు నన్ను అంత గోలా? నీ కళ్ళు మండకుండా నేను స్నానం చేపిస్తాను, సరేనా? సరే. దా. ముందు సిద్ధుకి స్నానం చేయించి సాక్షి, ఆ తర్వాత నేను చేస్తాను. అంత సీన్ లేదులే పప్పా, నువ్వు కూడా నాతోనే హెడ్ బాత్ చేయాలి. ఎరా, నా మీద నమ్మకం లేదా? ఆర్గానిక్ డే గురించి చెప్పిందే నేను కదరా. నాకు అదంతా తెలీదు. అమ్మా, ఇద్దరికి ఒకేసారి తలస్నానం చేయించు. సరే ఏవండి, నేను సిద్ధుకి తల రుద్దుతాను, మీ తల మీరే రుద్దుకోండి. సరే సాక్షి, నువ్వెలా అంటే అలా. ఉదయాన్నే మొదలు పెట్టేశారా? వద్దనే వాళ్ళు లేకపోయేసరికి వీళ్ళ సంతోషానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. రెండో పెళ్ళాం మీద ప్రేమ ఎక్కువయ్యి ఆర్గానిక్ డే అని అబద్ధం చెప్పి స్నానం చేయించుకుంటున్నావా? ఆ సాక్షి నవ్వుని చూస్తూ నాకొచ్చే కోపానికి వేడి వేడి నీళ్లు దాని మొహం మీద కొట్టాలనుంది.
ఏంటి బావగారు ఆ. ఈరోజు పండగే లేదు కదా, ఈ తలస్నానాలు ఏంటి? పండగ కాదు కిషోర్, ఆర్గానిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మావయ్యని కూడా ఫాలో అవ్వమని చెప్పు పప్పా. అవును కిషోర్, సంవత్సరంలో ఒక రోజు ఇలా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడితే మంచిది. నాకెందుకు బావగారు, మీరు కానివ్వండి. మీరు బాగుంటే మేము బాగున్నట్టే. హలో. అరే హలో. మావయ్య ఎస్కేపా పప్పా. అవునరా, ఎవరికి ఈరోజు ఇంపార్టెన్సే తెలియటం లేదు. పులుసు నోట్లోకి వెళ్ళిందమ్మా, చేదుగా ఉంది. అందుకే తలస్నానం చేసేటప్పుడు మాట్లాడకూడదు. ఇంకా చాలు, నీళ్లు పోయమ్మా. అల్లరంత సిరిమూవలై కల్లు కల్లు మంటే నిలువలేక నిశ్శబ్దమి విసుగు పుట్టిపోదా, సంతోషం కూడా తనకి చిరునామా అవ్వాలని కన్నీరు చేరుకుంది, తెగ నవ్వే మన కళ్ళని. ఈ మణికాంతి వెలుగుతూ ఉంటే, ఈ మణికాంతి అయిపోయింది, పద లోపలికి తీసుకువెళ్ళి బట్టలు ఇస్తాను. నువ్వు తొందరగా రా సాక్షి, నా కళ్ళు ఆల్రెడీ మండుతున్నాయి. వెంటనే వచ్చేస్తాను. చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు కలబోసి చేసిన సాక్షి వస్తున్నావా? బా, కళ్ళు మండుతున్నాయి సాక్షి, ఎక్కడున్నావు? సాక్షి, 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 ఎక్కడున్నావు? సాక్షి, సాక్షి, చెప్పొచ్చుగా సాక్షి, సడన్ గా అలా పోస్తావేంటి? ఏంటి ఇంత లేటు? సిద్ధు గొడవ చేస్తున్నాడా? సాక్షి, ఇంకోసారి ఆ పులుసు వేసి మెల్లగా తలమర్థం చేయి, చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ఆహా, బాగుంది. థ్యాంక్ యూ సాక్షి, నీ చేతుల్లో నిజంగా ఏదో మ్యాజిక్ ఉంది. రోజు ఆర్గానిక్ డే అయితే నీతో ఇలా మర్దన చేయించుకోవచ్చు. ఇదేంటి బావగారికి తలస్నానం చేయిస్తుంది? సాక్షి, ఏమైంది? ఎందుకు ఆగావు? ఉన్నావా? నువ్వు పోగొట్టుకున్నది ఇచ్చాను, మరి నేనడిగింది ఇవ్వకుండా వెళ్ళిపోతావా?
నా సొంతమైన వాడు సాక్షితో సరసలాడకూడదు. వీళ్ళ ప్రేమని వీలైనంత త్వరగా దూరం చెయ్యాలి.